ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే తక్షణం మీరు ఏం చెప్తారు? తక్షణం అనేది కొంచెం ఇక్కడ కష్టం అండి. బికాస్ రూట్ కాజెస్ అనేటివి మనం స్లోగా చేయవలసి అంటే వస్తుంది. ఫుడ్ ట్రిగ్గర్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. డెఫినెట్గా అట్లా అంటే న్యూట్రిషన్ చేంజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూట్రిషన్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అది మార్చుకోవడం. మీరు అన్నట్టు ఇన్ఫ్లమేటరీ ట్రిగర్స్ ఫుడ్లో ఏముంటాయి, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, హై సాల్ట్, హై ఫ్యాట్, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ ట్రిగర్స్. సో ఆ ట్రిగర్స్ని మార్చాలి మనం. ఆ ట్రిగర్స్ని మార్చాలి, ఆ అండర్స్టాండింగ్ పేషెంట్కి ఇవ్వాలి. అండ్ ఎమోషనల్ స్ట్రెస్, స్లీప్ లేకపోవడం, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బాడీలో హై లెవెల్లో ఉండిపోతాయి. మనకి స్లీప్ ఇస్ ఎ వండర్ఫుల్ మెకానిజం. నైట్ పడుకొని లేసేసరికి మీకు కార్టిసాల్ లెవెల్స్ అనేవి తగ్గాలి, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి తగ్గాలి, యాంటీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇది రోజువారీ జరిగే ప్రాసెస్. ఇది లేనప్పుడు డెఫినెట్గా ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని కూడా అడ్రస్ చేయవలసి ఉంటుంది, ఎమోషనల్ స్ట్రెస్ ఉంటే దాన్ని కూడా అడ్రస్ చేయవలసి ఉంటుంది.